అందరికీ ప్రైజ్ లార్డ్. అందరూ బాగున్నారా? అందరూ క్షేమమేనా? దేవుని మహాకృపను బట్టి మనం అందరం క్షేమంగా ఉన్నామని నేను నమ్ముచున్నాను. అందరూ క్షేమం. ఈ లోకంలో అనేకమైన బిడ్డలు చేస్తున్న ప్రార్థన వల్ల మనం అందరము క్షేమంగా ఉన్నాం. ఒకరికొకరు చేసుకుంటున్న ప్రార్థనే ఈరోజు మనందరినీ ఈరోజు అందరము ఇలా ఒక్కొక్కరు ప్రార్థన చేయటానికి కారణము మనమందరం చేస్తున్న ప్రార్థన, ఆయన చేసిన శిలువ త్యాగము. అది ప్రార్థన చేసుకుందాము. కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడా, సర్వశక్తివంతుడ ప్రభువా, నీకు వందనాలు తండ్రి. దేవా, మరి ఈ దినము నాయన ప్రభువా చెప్పబడబోతున్న ప్రభువా, అయా కొన్ని నాయన ప్రభ మాటలు ప్రభ తండ్రి, పరిశుద్ధాత్మదేవ ఈ లోకంలో తండ్రి, అయా రాఖీ అయా తన క్రైస్తవులు, అయా నిన్ను ప్రేమించే బిడ్డలు ప్రభ, మరి ఆ రాఖీని తండ్రి పరిశుద్ధాత్మదేవ మరి కట్టొచ్చా లేదని ఎంతోమంది బిడ్డలు ప్రభ మరి అడగటం జరుగుతూ ఉంది. పరిశుద్ధాత్మదేవ తండ్రి, నీకు వందనాలు ప్రభ. ఆ మాటలను బట్టి నాయన ప్రభ తెలియపరచబడబోతున్నాగా నాయన ప్రభ తండ్రి స్తోత్రము. నాన్న పరిశుద్ధాత్మ మీరే ఉండి నాతో మాట్లాడమని యేసునామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మా, అందరికీ ప్రైజ్ లార్డ్. అందరూ వీడియో చూస్తున్నారా? చూడండి, అందరు చూడండి. సర్లే ఏముందిలే అన్న ఆలోచన అయితే వాళ్ళు చూడండి. చూశాక అప్పుడు మీరు వేరే వాళ్ళకి పంపించడం జరిగించండి. అంతే, పంపించండి అమ్మ. ఖచ్చితంగా మీరే విన్నది కాదు, అవతల వాళ్ళు కూడా వినాలి ప్రతి మాట కూడా. సరే, కొన్ని మాటలు ధ్యానించుకుందాము. సరే, ప్రత్యేకంగా ఈ సమయంలో నేను మరి ఈ యూట్యూబ్లోకి రావడానికి కారణము ఒకటి ఉన్నది. దేవుని నమ్ముకున్న బిడ్డలు, సరే క్రైస్తవులు రాఖీ కట్టొచ్చని అది మనకు కాదు, క్రైస్తవులు అది ఎంత కాదు. నేను మతానికి సంబంధించి మాట్లాడలేదు ఇక్కడ. దేవుని యేసుక్రీస్తు వారిని అంగీకరించిన వారు ప్రతి ఒక్కరు కూడా రాఖీ కట్టొచ్చా అని ఎంతోమంది బిడ్డలు అలా అడగటం జరుగుతుంది. ఇలా నేను వినటం కూడా జరుగుతూ ఉంది. అందుకే ఈ వీడియో తీస్తూ ఉన్నాను. మరి ఆనాడు ఈ రాఖీ ఎలా వచ్చి ఉన్నదంటే, ఈ రక్షణ బంధం ఎలా వచ్చి ఉన్నదంటే, మరి అన్యాచారంలో మరి వాళ్ళు ఆ సమయంలో ద్రౌపది కృష్ణుని ఆ సమయంలో మరి అక్కడ వారికి ఆ అన్నా చెల్లెలు, ద్రౌపది కృష్ణుని అన్నా చెల్లెలు, వాళ్ళు అన్నా చెల్లెలు. శిశుబాలుడను శిక్షించే సమయమున అక్కడ సుదర్శన చక్రము ప్రయోగించటము జరిగింది. ఆ క్రమంలో ఆ శిశుని వేలు మరి గాయమవుతుంది. గాయమైనప్పుడు ద్రౌపది అంటే సిస్టర్, ఆ శిశుని సిస్టర్ అక్కడే ఉండటం వల్ల మరి అక్కడికక్కడనే వెంటనే మరి బయట ఆ చీర చెంగు అనేది చింపి వెంటనే ఆ శిష్యుడికి ఆ చెల్లె కట్టడము జరిగిద్ది. అది అప్పుడు ఆ కట్టిన తర్వాత మరి శిష్యుడు, నేను ఎప్పుడు నీకు తోడుగా ఉంటాను, అన్ని వేళల్లో నీకు తోడుగా ఉంటానని అక్కడ ఆ మాట అనటము తెలియపరచటము జరిగితే మరి అక్కడి నుంచి ఈ రక్షణ బంధం అనేది ఆ రోజు నుంచి నేను ఎల్లప్పుడూ నీకు తోడుగా ఉంటానని ప్రమాణం చేసి ఉన్నాడంట. అప్పుడు మరి అదే ఈ లోకంలో ఇంకా అలా అందరూ చేసుకుంటూ ఉన్నారు. అదొక పండగలాగా, సంవత్సరానికి అది ఒక పండుగలాగా ఆచారం చేసుకుంటూ వారి ఆచారం పాటిస్తూ ఉన్నారు. సరే, ఇందులో ఏమైనా నేను తప్పుగా ఏమైనా చెప్పి ఉంటే సరే మీరు అర్థం చేసుకోండి. కానీ నేను ఈ రాఖీ కట్టే వారి గురించి నేనైతే చెప్పట్లేదు, కానీ దేవుణ్ణి అంగీకరించిన వారి కోసం మాత్రమే నేను చెప్తున్నా. ఎందుకంటే రాఖీ అది వాళ్ళ ఇష్టం, అది అన్యులు, అది నేను వారి గురించి నేను మాట్లాడట్లేదు. నేను వారి గురించి ముందు వీడియోకి రావట్లేదు. ఏంటంటే
అది ఎలా వచ్చిందా అని తెలియపరచడం కోసమే ఆ మాటలు కూడా మీకు ముందు పెట్టాను. అంతేలే కానీ నేను వారి గురించి అయితే నేను ప్రస్తావన చేయను, నాకు అవసరం లేదు. ఎందుకంటే అది మనం ఈరోజు దేవుణ్ణి అంగీకరించి ఉన్నాం కాబట్టి అది మనం చేయకూడదు, తప్పది అంతే. అది మంచిది కాదు, అది ఆ పద్ధతి, అది విగ్రహారాధన అవుతుంది. అది వాళ్ళు చేసుకుంటే వాళ్ళు చేసుకొని, అది మనం వాళ్ళకి వద్దని మనం చెప్పకూడదు, వాళ్ళు చెప్పేంత అవసరం మనకు లేదు, చెప్పాలి. కానీ అది మనం ఈ టైంలో వాళ్ళకి చెప్పినా కానీ మనకు అర్థం కాదు. అది వాళ్ళ ఇష్టం, అది వాళ్ళ ఒపీనియన్. మనకి ఈరోజు దేవుళ్ళలోకి యేసుక్రీస్తు వారిని ప్రేమించి ఆయన రక్షణగా ఆయన రక్షకుడిగా మీరు అంగీకరించి ఈరోజు మనమందరము ఇలా ఉన్నామంటే అది ఆయన కృపే. కానీ ఇవన్నీ విడిచిపెట్టి మరి ఈ పండగ అనేది రాగానే మరి అందరూ కూడా దేవుణ్ణి నమ్ముకున్న ప్రతి ఒక్కరు కూడా ఇలా చేయటము, రాఖీ కట్టడము, దూర ప్రాంతానికి వెళ్ళటము, మరి ఇలా రాఖీ కట్టడము, మరి వాళ్ళు ఏదైనా ఇస్తే, తమ్ముడు అన్న ఏమైనా ఇస్తే తీసుకొనటము, వాళ్ళు ఇచ్చిందని తీసుకోవటం జరుగుతుంది. అది ఎవరైనా చేస్తున్నారు, ఇది అన్యులు చేస్తున్నారు, దేవుని నమ్ముకున్న వారు కూడా చేస్తూనే ఉన్నారు. ఇది కానీ తప్పు. నేను ఒకే ఒక మాట చెప్తున్నా. ఈరోజు యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాలు మన కోసము కార్చిన రక్తము, ఆ రోజు కృష్ణుడి వేలు కొంత గాయం కాగానే చెల్లె ఆ రక్తము కారుతూ ఉంటే గుడ్డగట్టింది, అంతే కదా, గుడ్డగట్టింది. మరి ఈరోజు అది చూసి, సరే నేను వాళ్ళ గురించి నేను మాట్లాడలేదు, నేను వారి గురించి నేను మాట్లాడలేదు, వారి గురించి కాదు. ఏంటంటే దాని ప్రకారమే కదా వీళ్ళు రాఖీ కట్టేది. దేవుని బిడ్డలు, దేవుని నమ్ముకున్న బిడ్డలు, దాని గురించే కదా రాఖీ కట్టేది. వాళ్ళకి తెలుసో తెలియదు, నాకు తెలియదు. నాకు తెలిసింది అయితే 4 మాటలు మీకు చెప్తున్నా, వినండి అంతే. మరి యేసుక్రీస్తు వారు కలవరి శిలువ పైన ఆ కొండపైన కార్చిన కన్నీటి, కార్చిన రక్తము నువ్వు ఏ గుడ్డ కట్టలేదే? నువ్వు కట్టావా గుడ్డ? ఆ రక్తంలో ఎంత అసలు దీన మనసు ఉంది, దీనత్వం ఉంది. ఎవరు కార్చారు ఈ రక్తము? ప్రాణం పెట్టిన మనిషిని వదిలివేసి నువ్వు వేరే ఆచారం పాటిస్తున్నావే, అది కరెక్టేనా? కొద్ది గాయమైతేనే అల్లాడిపోయారు వాళ్ళు. మరి ఈరోజు నీ కోసం నా కోసము ఆయన బలియాగమై ఏర్లు వరే ఒక ప్రవాహం వలె ఆయన దేహమంతా చీల్చబడి, కొట్టబడి, కొరడాల చేత ఉమ్మివేయబడి, మోహమును ఉమ్మివేయబడి ఈరోజు సిలువకెక్కి ఉన్నాడే. మరి ఈరోజు నువ్వేం చేస్తున్నావు? ఒక తాడుగుడ్డని తీసుకొని వెళ్ళి కడుతున్నావే నా బంధం అని. మరి ఆ బంధం ఏమైపోయింది? ఈరోజు నువ్వు ఆచారం పాటిస్తున్నావే, అది ఎంత మట్టి కరెక్ట్? అది ఒక్కసారి ఊహించుకున్నావా? ఆ రాఖీ అంటే దాంట్లో ఏముంటుంది, ఏంది అసలు? ఎందుకు నువ్వు దాని విషయం పెడుతున్నావు? అంటే నీ అన్నయ్య డబ్బులు ఇస్తాడని వెళ్తున్నావా? నీ తమ్ముడు డబ్బులు ఇస్తాడని వెళ్తున్నావా? లేకపోతే ఏదైనా ఆశిస్తున్నావా? అలా అని ఆశిస్తున్నావా? కాదు. నీ తమ్ముడు ఏమి ఇవ్వడు. నీ తమ్ముడు ఈరోజు ఇస్తాడేమో, నీకు సమస్య వస్తే నీ తమ్ముడు ఏదో కొంత మార్కు ఇస్తాడేమో. కానీ రేపటి రోజున నీ ప్రాణాలు చివరిలో నీ గాలిలో ఉన్నప్పుడు నీ తమ్ముడు తెస్తాడా? తమ్ముడు ప్రేమ ఆ టైంలో పనికొస్తుందా? అప్పుడు ఆ ప్రేమ కాదు, దేవుడి ప్రేమ కావాలి. దేవుడి ప్రేమే కావాలి. గుర్తించుకో, నీ తమ్ముడే నీతో పాటు కలిసి పెరిగి నీలో పలుసాగంగా నువ్వు తాగిన పాలే నీ తమ్ముడు, నీ అన్న, మీరందరూ కలిసి తాగారు కాబట్టి అది రక్త సంబంధం. కాబట్టి నేను దాని గురించి నేనేం మాట్లాడలేదు. కానీ ఈరోజు వారిని వేరుగా, అంటే ఇన్ని రోజులు బంధాన్ని వేరుగా పెట్టి ఈరోజు రాఖీకి రాగానే అన్న గుర్తుకొచ్చిండు, తమ్ముడు గుర్తుకొచ్చిండు. కానీ మరి ఏమైపోయింది? నీ అన్న ప్రేమ ఏమైపోయింది? నీ ప్రేమ ఏడపోయింది? మరి ఈ సంవత్సరంలో ఒక్కరోజు కొన్ని క్షణాలలో అయిపోయేదాన్ని ఈరోజు నువ్వు మరి ఆ ప్రేమ నువ్వు ఎప్పుడు చూపించలేకపోతున్నావే. నువ్వు కూడా ఓ కుమారుడా, ఓ రాఖీ కట్టించుకుంటున్నావు కుమారుడా, నువ్వు కూడా అంతే.
ఎలా కట్టించుకుంటున్నావు? నువ్వు కూడా దేవుని బిడ్డవే కదా, ఆయన రక్తంలో కడగబడిన బిడ్డవే కదా. ఈ ఆచారం ఏంటి? తప్పు. మానేసుకోండి, వదిలేసండి, వీటిని దూరపరచుకోండి. వద్దు. ఒకరోజు ఉపవాసం ఉండు, 3 రోజులు ఉపవాసం ఉండు. నీకు రాఖీ కట్టేదానివేమో, అది కట్టకపోతే నేను బ్రతకలేనామని అనుకుంటున్నావేమో, నేను కట్టని రోజు ఏమైనా అయిపోతుందని అనుకుంటున్నావేమో. నీ తమ్ముడు కోసం, నీ అన్న కోసం నువ్వు ఎంత ఆరాటపడుతున్నావా? అయితే 3 రోజులు ఉపవాసం ఉండు. నీ అన్న క్షేమంగా ఉండాలని, నీ తమ్ముడు క్షేమంగా ఉండాలని 3 రోజులు ఉపవాసం ఉండు. లేదా 3 రోజులు గదిలో ఉండి ప్రార్థన చేయి. నీ అన్న కోసము, నీ అన్న చేస్తున్న పనిపాటుల్లో తోడుగా ఉండాలి. అన్ని విషయంలో నా అన్నకి ఏమీ కాకూడదు నువ్వు ప్రార్థన చెయ్యి. నా దేవుడు నాకు తోడుగా ఉండాలి, నా అన్నకి నాకు తోడుగా ఉండాలని నువ్వు ప్రార్థన చెయ్యి. ఆ ప్రార్థన అయినా నీకు రక్షణగా ఉంటుంది. అది దేవుడే రక్షణగా ఉంటే నీ చేతి కట్టినది రక్షణ ఎలా అవుతుంది నీకు? చెప్పు. దేవుడు రక్షణగా ఉండాలి. చేతి కట్టే ఆ గుడ్డ పిలకని నువ్వు అది రక్షణగా ఎలా పడుతావు? అది కడితే నీ తమ్ముడికి, నీ అన్నకి ఏమి కాదా? గ్యారెంటీ ఇస్తావా? హామీ ఇస్తావా? నీ హామీ ఎవరి చేతిలో ఉందో తెలుసా? దేవుడి చేతిలో ఉంది. దేవుణ్ణి అడుగు హామీ. నీ అన్న నిన్ను కాపాడడు. నీ అన్నకు వస్తున్న ఆపద నువ్వు కాపాడవు. ఈరోజు నీ కళ్ళ ముందు వస్తున్న ఆపద నువ్వు కాపాడతావేమో. నీ వెనకాల నీ అన్నకు వస్తున్న ఆపద, నీకు వస్తున్న ఆపదని ఎవరు ఆపలేరు. ఎవరు ఆపుతారో తెలుసా? నజరేయుడైన యేసుక్రీస్తు వారు మాత్రమే ఆపగలుగుతాడు. అది ఆయనకు మాత్రమే సాధ్యం, ఎవరికి సాధ్యం కాదు. తొందరపడవాకు. తొందరపడి నానా విధమైన వేరే ఆలోచనతో నువ్వు తొందరపడి కట్టొద్దు. ఉపవాసం ఉండు. నువ్వు సహాయం చేయాలనుకుంటున్నావా? పేదవారు ఎవరైనా, రోడ్డు పక్కన అంగహీకులు ఎవరైనా వారుకుంటే 3 పూట్ల భోజనం వాళ్ళకి పెట్టేసి ఆ ప్రేమ పొందుకో. దేవుడు ఏమన్నాడో తెలుసా? వాళ్ళకి పెడితే నాకు పెట్టినట్టే అన్నాడు. నువ్వు నీ అన్న పేరిట నీ అన్నకి నువ్వు సంతోష పెట్టాలనుకుంటే నలుగురికి, సరే నీ చేతనైతే నలుగురికైనా బయటికి వెళ్ళి ఈరోజు నీ చేతులు గుంటా నీ అన్నకి నీ తృప్తిగా ఈరోజు పెట్టాలని ఆశపడుతున్నావు కదా, నీ అన్నకి తినిపించుకుంటూ, అన్నని పిలిపించుకుంటూ, భోజనాన్ని పిలిపించుకుంటూ, అందరూ కూడి ప్రార్థన చేసుకుంటూ అందరు కలిసి ఉండండి. కలిసి నీ బయట ఒక్క పూట కూడా నోచుకోలేని వారు ఉంటారు చూడు, అన్నం వారికి పెట్టు. చాలా సంతోషం. నీ అన్నని పిలిచి అక్కడ పెట్టకపోయినా ఏం కాదు, కానీ నీ అన్న దీవెన, నీ అన్న దీవించిన మాత్రం నువ్వు దీవెనపడవు. దేవుడు దీవించబడాలి. దేవుడు దీవెన కావాలి నీకు. అన్న ప్రేమ చాలా ఇష్టంది. ప్రతి విషయంలో కూడా కన్నీరు తూర్చుటకు నీ అన్నిటి విషయంలో, మాట్లాడే విషయంలో, నీ రక్షించే విషయంలో ఉంటారు. నీ పరలోకం వెళ్ళే విషయంలో నీ అన్న నీ తోడుగా ఉండడు. నీదే, ఆయనదే. ఈ లోకంలో ఉన్నటువంటి బంధాలు, ఈ లోకం విడిచిపెట్టిన తర్వాత నువ్వు ఎవరో, నీ చెల్లి ఎవరో, నీ తమ్ముడు ఎవరో, నీ అన్న ఎవరో గుర్తుపెట్టుకో. సిలువలో కార్చిన రక్తము ఏ రోజు కూడా మర్చిపోవద్దు. చిన్న రక్తం వస్తే అల్లాడిపోయింది అక్కడ, వాళ్ళ చెల్లె గుడ్డ కట్టింది ద్రౌపది కృష్ణుడికి. మరి ఈరోజు మన దేవుడు రక్తం కార్చాడు. ఎవరి నిమిత్తం రక్తం కార్చారు? మన పాపాల నిమిత్తము రక్తం కార్చి ఈరోజు మరణించి మన మధ్యలోకి ఆత్మపూరుడు తిరుగులాడుచు ఉన్నాడు. అది నమ్ము. ఎందుకు ఏమైనా నమ్ముతున్నావు? తప్పు. చెయ్యి, సహాయం చెయ్యి. ఈరోజు నువ్వు చేయాలనుకుంటున్నావా? చెయ్యి, తృప్తిగా చెయ్యి. సంతోషం దాంట్లో ఉంటుంది. నువ్వు అన్న దగ్గరకు పోయి డబ్బులు తెచ్చుకొని చీరో ఏదో నగలో పెట్టుకుంటే సరిపోదు, అది తృప్తిగా ఉండదు. నువ్వు ఈరోజు బయటికి వెళ్ళి నలుగురు సాయం చేయి, అదే నీకు ఎంత సంతోషంగా ఉంటుందో చూడు. అంతేలే కానీ చాలా తప్పది. ఎవరు కూడా చేయవద్దు ఇలాంటి. ఎవరైనా దేవుని నమ్మిన బిడ్డలు ఎవరు కూడా ఇలాంటి తప్పిదము చేయొద్దు. మీరు శాపం తెచ్చుకుంటారు. ఇలాంటివి చేయకూడదు. దేవుడు కోపపడతాడు. దేవుడు వీళ్ళు నా బిడ్డలేనా అన్న ఆలోచన ఆయనకి రానికుండా చేయాలి. మనం అలా జీవించాలి. నిత్యం అలా ఉండాలి. మనం తొందరపాటు నిర్ణయాలు ఇది చేయొచ్చా లేదా అని సేవకులు అడగండి. ఎందుకంటే అడిగి చేయటంలో చాలా తప్పేమీ లేదు. తెలియకపోతే అడగండి, అంతేలే కానీ తొందరపడుతూ వీటిని కలపొద్దు. అవి వేరు, మన వేరు. మనం రక్తంలో కడగబడిన బిడ్డలము. అందరూ బిడ్డలు ఆయన బిడ్డలే.
కానీ వారు ఒకరోజు అనేది వాళ్ళకంటూ ఒక సమయం ఉంటుంది. అందరిపైన నా ఆత్మని కుమ్మరిస్తానన్నాడు. కుమ్మరిస్తాడు, ఈ లోకంలో ప్రతి ఒక్కరి మీద కుమ్మరిస్తాడు. కానీ నువ్వు ప్రత్యేకింపబడిన వాడివి, ప్రత్యేకింపబడిన దానివి. మరి అలా ఉన్నావా? లేకపోతే వాళ్ళలాగే నువ్వు కూడా ఈ పండగలన్నీ ఆచారాలన్నీ చేస్తున్నావా? అలా చేసినట్టయితే నీ ముఖాన ఉమ్మి వేస్తానంటున్నాడు. విగ్రహారాధన దూరంగా ఉండమంటుండు పరిశుద్ధాత్మ దేవుడు. నువ్వు వినట్లేదా? సేవకులు చెప్పింది నీకు అర్థం కావటం లేదా? లేకపోతే అహమాది, అహాన్ని తీసేసుకో. వద్దు, దేవుడు చెప్పింది చెయ్యి. దేవుడు వాక్యానుసారంగా నడవమన్నాడు, అంతే. నీ సారం కాదు, నీవే వాక్యముగా మారటం వీల్లేదు. వాక్యం నీ ఎదుట నిలిచి ఉంది, ఆ వాక్యాన్ని బట్టి నడువు, అంతేలే. కానీ నేను నడిచిందే వాక్యం అనుకో. వాక్యం ఎప్పుడైనా స్త్రీ పురుషులు ఇద్దరు కూడా చెప్తున్నా. నేను ఒకరోజు నేను కూడా కట్టించుకున్న వాడిని, నేను కూడా నా అక్కకి పెట్టిన వాడిని నేను కూడా. కానీ ఈరోజు నా అక్క మా ఇంటికి వస్తే నేను కట్టించుకోవట్లేదు. ఒకప్పుడు కట్టించుకున్నా, నేను కట్టించుకోవట్లేదు ఇప్పుడు నా అక్కే, నా తమ్ముడు దేవుని నమ్ముకున్నాడు, యేసుక్రీస్తు వారిని నమ్ముకున్నాడు. మరి వాడు కట్టించుకోడన్న ఆలోచనలో ఉన్నది. అడగటం కూడా మంచిది కాదని అడగను కూడా అడగట్లేదు. ఎందుకంటే నా అర్థం చేసుకుంది అంతే. కానీ నాకు ఆమె మీద ప్రేమ లేక కాదు, నా మీద ఆమెకు ప్రేమ లేదని నేను అనుకోను, ఆమె అనుకోదు. నీ మనసులో ఉంటే చాలు మన ప్రేమ. పైకి చూపే ప్రేమ కాదది, మన హృదయంలో ఉండాలి. ఏదో నా చెల్లె మెచ్చుకోవాలని నువ్వు పై రూపాన్ని చూసి నీ చెల్లిని మెచ్చుకోవడం కాదు. హృదయంలో ఉండాలి. నీ చెల్లె పైన, నీ అక్క పైన, నీ తమ్ముడి పైన హృదయంలో ఉన్నదా లేదా చూసుకో. పైన నువ్వు తమ్ముడిని ప్రేమిస్తున్నావేమో, అన్నని ప్రేమిస్తున్నావేమో, కానీ అది కాదు. హృదయపూర్వకంగా ప్రేమించు, అప్పుడు యేసు నామములో దీవించబడతావు. అది యేసుక్రీస్తు వారు కూడా అదే అన్నారు. హృదయపూర్వకంగా నన్ను జ్ఞాపకం చేసుకోండి, నన్ను ప్రేమించండి, నన్ను ప్రార్థన చేయండి, వాక్యానుసారంగా నడవమంటుండు, అంతేలే. కానీ మీ ఇష్టానుసారంగా నడవబాకండి. వద్దు, తప్పది. అట్లా నడవకూడదు, తప్పు. మరి ఈ మాటలు మీకేమైనా మీ దేహం గాయపడి ఉంటే నన్ను క్షమించండి. నాకు దేవుడు తెలియపరిచిన మాటలు నేను తెలియపరిచాను, అంతే. మీ మీద నా కోపం కాదు, ఎవరి మీద నా కోపం కాదు. ఎందుకంటే దేవుని బిడ్డలు దేవుని బిడ్డలాగానే ఉండాలి. నాకు అదే ఆయన తెలియపరిచిన మాట నేను తెలియపరిచాను, అంతే. కానీ మీరు అలా చేయటం అనేది చాలా తప్పు. వెళ్ళబాకండి, ప్రయాణాలు చేయబాకండి. ఎందుకంటే దేవుని నమ్మిన బిడ్డల పైన సాతాను పొంచుకొని ఉన్నాడు. ఎక్కడ దొరుకుతాడా, ఎక్కడ మొత్తాలా అని చూస్తూ ఉన్నాడు. కానీ వాడికి అవకాశం ఇవ్వబాకండి, పరిగెత్తొద్దు. మనం పరిగెత్తే వాళ్ళము కాదు. మనము దేనికోసం పరిగెత్తాలి తెలుసా? ఒక బిడ్డ రక్షించబడతాడంటే ఆ బిడ్డ కోసం పరిగెత్తండి. ఒక బిడ్డ, అయ్యా నేను యేసుక్రీస్తుని నమ్ముతానయ్యా అన్న ఆ బిడ్డ ఉంటే చూడు, ఆ బిడ్డ కోసం పరిగెత్తు. నువ్వు దీవించబడతావు, ఆశీర్వదించబడతావు. అంతేగాని వ్యర్థముగా పరిగెత్తబాకు. దేవుని నామానికి మహిమ కలగాలి. ఏం చేసినా కానీ అభ్యంతరకరంగా ఉండకూడదు, దేవుని కోపం రాకూడదు. దేవుడు ఈ లోకానికి వెలుగై ఉన్నాడు, అదొక్కడు గుర్తుపెట్టుకో. సరే, ఈ చిన్ని మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రతి ఒక్కరు కూడా వీడియో చూసిన వాళ్ళను ప్రతి ఒక్కరు స్ప్రెడ్ చేయండి, ప్రతి ఒక్కరు పంపించండి. మీ స్నేహితులు, మీ బంధువులకి అందరినీ పంపించండి. సరే, ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడా, సర్వశక్తివంతుడా ప్రభువా, నీకు వందనాలు ప్రభువా. దేవా,
స్తోత్రములు చెల్లిస్తున్న ప్రభా, ఈ సమయంలో తండ్రి నీవు తెలియపరిచిన ఈ మాటలు ప్రభా బిడ్డలు తెలియపరిచి ఉన్నారు ప్రభా తండ్రి. అయా ఏ బిడ్డలు ప్రభా తనిస్తూ విని ఉన్నారో అయా అతని కరుణతని ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరు కూడా విడిచిపెట్టాలి ప్రభా. అయా అతని ఆచారం అన్ని ఆచారము తను విడిచిపెట్టి వేరే అన్ని ఆచారమే కాదు ప్రభా, ఏ విగ్రహారాధన దగ్గరికి వెళ్ళకుండా నాయన ప్రభా నీ బిడ్డలు నీతో నాయన ప్రభా కలిసి నాయన ప్రతి విషయంలో కూడా ప్రార్థన వాక్యానుసారంగా తను ప్రతి ఒక్క బిడ్డ నడిచేటకు నీ కృపను దయచేసి అడుగుచున్న ప్రభా. మీరే దర్శించండి, మీరే ముట్టి వారికి మళ్ళొకసారి సరిచేయండి ప్రభా. వారు సాతాను వారి హృదయాన్ని గడిబిడి చేస్తున్నాడు తండ్రి, వారి హృదయాలు మీరే నాయన ప్రభా సరిచేసి వారి మంచి మార్గం నడిపించమని యేసు నామమున నడుచున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మ, అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి వందనాలు. ప్రైజ్ లార్డ్. అందరూ ఈ వీడియో షేర్ చేయండి అమ్మ, అందరూ పంపించండి. నేను ఎవరికి ఇది నమ్మని వారి గురించి నేనైతే వేరుగా మాట్లాడలేదు, తెలియపరిచిన ఇది ఓన్లీ క్రైస్తవులు అంటే యేసుక్రీస్తు వారిని అంగీకరించిన వారి బిడ్డలకు మాత్రమే ఈ మాటలు తెలియపరిచున్నాను. ఎవరినైనా వేరే వాళ్ళకి ఏమైనా అట్టయితే నన్ను క్షమించండి. నేను వారిని గురించి అయితే నేను మాట్లాడలేదు. నేను దేవుడు అంగీకరించిన బిడ్డలకు మాత్రమే ఈ మాటలు నేను ప్రకటించి ఉన్నాను. దేవుడు ఈ చిన్ని మాటలు దీవించునుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రైజ్ లార్డ్.